ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎస్ అనే లెటరు, అంటే మన పేరులో ఎస్ అనే లెటర్ వచ్చిందనుకోండి, ఎస్ మీద ఎవరైనా సరే పేర్లు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకు సునామీ లాగాని ఎక్కడ లేని కష్టాలు వీళ్ళకే ఉంటాయి, ఎక్కడ లేని బాధలు వీళ్ళకే ఉంటాయి. మాకేం లేవా అని అంటారు. అంటే చాలామంది అంటారనమాట, మాకు లేవా, మీకు ఒకరికే ఉన్నాయా, అది ఇది అని అంటారు. కానీ ఎస్ అనే లెటరు పెట్టుకున్న వాళ్ళు మాత్రము వాళ్ళ కష్టాలే వేరు. అది ఏమంటారు చూడు, ఎవరు తీర్చలేని బాధలు. అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, భర్త పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, సమాజం పరంగా కావచ్చు. మన అంటే సముద్రం అన్న ఈదొచ్చు కానీ సంసారం ఈదలేమంటారు కదా, సామెత ఉంది కదా, అలా అన్నమాట. ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రము ఏగలేక సావాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఎక్కడ లేని కష్టాలు ఉంటాయన్నమాట. వాళ్ళకే అంటే ఏమంటారు చూడు, ఎక్కడైనా తీగ తాకుతుంది, ఎంత ఇడిపించుకున్నాలన్నా ఇడిచిపెట్టిపోలేదు అనే బంధం అనమాట, మనకు వచ్చే కష్టాల బంధం. ఎందుకంటే అందులో ఆ బంధంలో నేను కూడా ఉన్నా కాబట్టి నా పేరు కూడా అంటే ఎస్ అన్నమాట. కాబట్టి ఎస్లో మనం ఎంత డబ్బన్నా సంపాదిస్తాం, ఎన్ని కష్టాలన్నా, ఏ పనైనా సరే చేయడానికి ముందుకు పోతాం. కాబట్టి మన డబ్బుని మాత్రం మనం ఖర్చు పెట్టాం. మనకంటూ మనం ఏం తినం, మనకంటూ మనం ఏం కొనం, మనకు అనే మాటనే ఉండదు. నా పిల్లలు, నా భర్త, నా కొడుకు, నా ఇల్లు, నా సంసారం, ఇదే బంధము. ఇంకొకటి ఏమి ఉండదు. వీళ్ళకు లోకమే ఉండదు, వీళ్ళ లోకమే బంధము. ఎంతసేపు ఉన్నా వీళ్ళకు నా పిల్లలు ఇట్లుండాలి, నా భర్త ఇట్లుండాలి. ఇంకా అంటే ఎక్కువ మటుకు వీళ్ళకు భర్త ఖర్చు పెట్టడం, అంటే ఆయన పరంగా డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది అనమాట. మనం కూడా పెడుతుంటే భర్త తీసుకుంటాడో లేదా ఏదో రకంగా ఆయనకు మాత్రమే ఖర్చు అవుతుంటుంది. భార్య ఉందనుకోండి, భర్త ఎస్ అనే శ్రీనివాస్ కావచ్చు, సతీష్ కావచ్చు, ఇంకేమన్నా పేర్లు ఉన్నాయనుకోండి ఎస్ మీద, వాళ్ళకు మాత్రం భార్య ఖర్చు పెడుతుంటుంది. అంటే అలా ఉంటుంది అన్నమాట. ఈ ఎస్ అనే పేరు బీపీ పేషెంట్లు అనమాట.